ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్ వెళ్తున్నాం కాబట్టి క్లైమేట్ చాలా క్లౌడీగా రైనీగా, అంటే ఇంకా రైన్ పడేలా ఉంది కొంతసేపట్లో. చూద్దాం. మా ముందు జాగ్రత్తగా అంబ్రిల్లా అండ్ వాటర్ బాటిల్ పెట్టుకున్నాము. చూద్దాం ఈ ఎగ్జిబిషన్ బ్లాగ్ ఎలా ఉంటుందో. పెసరపప్పుకి అది యాక్చువల్ స్ట్రాటజీ ఏంటంటే మనం 50 రూపాయలు పెట్టి 10 రూపాయల డబ్బా కొనడమే. అంటే 2 బాలకు అన్ని పడేసి డెలివరీ. బాగున్నారండి? బాగున్నా, మీరు బాగున్నారా? మహేష్ చూడు ముందర ఏం కనిపించలేదు. ఓ మై గాడ్, పెద్ద సుడిగాలి. ఆగమదు ఇది వేసుకో. ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇక్కడ 20 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంది బికాజ్ ఇప్పుడు 5:40 అయిన టైము. 6 o'clockకి ఓపెనింగ్ అంట. టికెట్స్ అయితే తీసుకొని ఉన్నాము. సో ఒకసారి అయితే ఎగ్జిబిషన్ చూసేయండి. ఇచ్చే మెల్లిగా నాన్న పడతావు. ఇంకా ఏంటి ఓపెనే చేయలేదు కదా? అవునా, మా ఇంటి దగ్గరే. అవును. హాయ్, నాకు నచ్చింది ఇది. ఇట్స్ నైస్. పెద్ద రైడ్ స్టైల్లో చెప్తున్నాడు బాయ్. హాయ్. ఇది పెసరపప్పు మహేష్, నేను ఏమేమను కదా దగ్గర రా చూపిస్తా. పెసరపప్పుకి అది ఏమంటారు, సిల్వర్ కలర్ వేసినారు దీనికి, అంతే. అదేదో గుంపులో టికెట్ లో బాణం లాగా పడింది. నువ్వు కొట్టినావు అనుకో ఇంకా అంతే. అవి ఇట్లా ముళ్ళు లెక్క ఉంటాయి కదా, అవంటే ఇట్లా వేయొచ్చులే. ఏరా నువ్వేసి వాడు పడలేదా? నువ్వా సరేదా. ఉండు నా పట్టుకో. ఉండురా నాయన. జరుగు సుమి. తగలిందా? జరు నాన్న, ఇంకా నువ్వు జరుగు. మమ్మీ నువ్వు బ్లూ కొడతావు చూడండి ఇప్పుడు. బ్లూ తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ వీళ్ళెవరో కండబలాన్ని. ఇప్పుడైతే మనం మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. నాకు ఏ గిఫ్ట్ వచ్చింటుందో మీరు ఒకసారి గెస్ కొట్టండి. క్లిప్స్ ఇస్తే వద్దని తీసుకున్నాం. యాక్చువల్ స్ట్రాటజీ ఏంటంటే మనం 10 రూపాయలు పెట్టి 50 రూపాయలు పెట్టి 10 రూపాయల డబ్బా కొనడమే, ఇంకేం లేదు. ఎప్పటికైనా ఎవరికైనా 10 రూపాయల సామాన్లోటి వస్తాయి. ఇప్పుడైతే మా వారు ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈయనకి ఎప్పుడు ఈ రింగ్స్ గేమ్లో ఖచ్చితంగా పడుతుంది. పెద్ద రింగ్ మాస్టర్. వీడియో తీస్తున్నందుకేమో ఈసారి ఏమీ పడలేదు. అన్నీ పడేయకుండా ఒకటే పడేస్తే అవునా? మరి టెడ్డీ బేర్లు ఎందుకు పెట్టినారు? అంటే 2 బాలకు అన్ని పడేస్తే డెలివరీ, 3 బాలకు అన్ని పడేస్తే ఆర్ట్స్ కాదులేదు, చాత కాదు. చూసినట్టుంది అనుకున్నా. చల్ గుర్రం, చిలాకి గుర్రం. మా పిల్లలు ఇద్దరు కొలంబస్ ఎక్కారు. ఏం నాన్నా, ఏం కాదు. హ్యాపీ. ఇక్కడ మావాడు చూడండి ఎలా దుంకేస్తున్నాడో, అస్సలు సపోర్ట్ తీసుకోవట్లేదు. వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం. తిప్పాలి మోక్షి, తిప్పు. అది వెనక్కి తిప్పు మోక్షి. ఎంత బాగుందో ఇది. వావ్, ఇది పడవ నుంచి కిందికి దూకాలనుంది. నాకు స్విమ్మింగ్ చేయాలనుంది. ఇక్కడ సువి చూసారా, ఇండైరెక్ట్గా అడుగుతుంది నాకు స్విమ్ చేయాలని ఉందని. నేను ఓకే అంటే దూకేది, ఇంకేం అనలేదని ఊరికే మరసంగా ఆడుతూ ఉంది.
ఈ వుడ్ ఐటమ్స్ చూసారా ఎంత బాగున్నాయో. చూసినవన్నీ కొనాలంటే కాదు కదండి, అందుకోసమే ఏం కొనలేదు, జస్ట్ చూసే అంతే. ఎగ్జిబిషన్లో అయితే మమ్మల్ని చాలామంది గుర్తుపట్టారు. అందరి డౌట్ ఒకటే, మీరు కర్నూలులో ఉంటారా అని. ఎస్ అండి, ఐఎమ్ ఏ కర్నూలియన్. సెకండ్ క్లాస్. అవును, చూసినావా నన్ను? అవునా, థ్యాంక్ యూ. ఎక్కడ ఏరియా ఇది? ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో, ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయండి నా ఇంట్లో. బట్ ఇంకా ఇంకా ఏమైనా కొత్త మోడల్స్ ఉన్నాయా కొందామా అని వేసింది లేదు పెట్టింది లేదు, కానీ కొనడం పట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ మా వాడు చూడండి ఒకటి కొన్నాడు, ఇంక దాన్ని పట్టుకొని భీములా తిరుగుతున్నాడు. ఇలాంటి క్లిప్స్ అయితే నాకు ప్రమోషన్లో చాలా వస్తుంటాయి, అయినా సరే ఓ రెండన్నా కొనంది నాకు మనసు ఒప్పదండి, అంతే. పెట్టింది లేదు, చెప్పా కదా పెట్టింది లేదు, కానీ కొంటూ ఉంటాం. ఇక్కడ సువికి సడన్ గా పూలు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారా? తన ఫ్యాన్స్ కొనుక్కొని మరీ పెట్టారండి తనకు పూలు. మళ్ళీ బ్యాంగిల్స్ దగ్గరికే వచ్చాను. ఈ వ్లాగ్ తీసి కూడా 1.5 month అవుతుంది. ఇప్పటి వరకు ఆ బ్యాంగిల్స్ చూసింటే ఒకటి అసలు ఇంటికి వచ్చిన తర్వాత. మా పిల్లల్ని రైడ్స్ ఎక్కించడం స్టార్ట్ చేశాను. వాళ్ళకి ఇష్టమైన రైడ్స్ అన్ని ఎక్కిస్తున్నందుకు సూక్ష ఏం చేసిందో చూడండి. డబ్బులు ఎవరివి? నావే సేవ్ మనీ. అది ఎక్కియాలని పిల్ల ఇవి ఇస్తుంది నాకు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఉండు ఎక్కుదు వాడు చూడు ఏడుస్తున్నా. ఇప్పుడైతే నేను జైంట్ వీల్ ఎక్కడానికి వచ్చేసాను. అన్ని రైడ్స్ని నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను, బట్ మా హస్బెండ్ కాదు, ఎందుకంటే ఆయనకు ఫోబియా. అవి ఎక్కితే ఇది అవుతుంది, ఇది ఎక్కితే అది అవుతుంది. మన ఇద్దరికే ఈ బ్యాగ్ జాగ్రత్త ఉంది, ఇట్లా పట్టుకుంటే. అమ్మా యుద్ధానికి సిద్ధం. ఇప్పుడు భయం ఏం లేదు, కానీ ఎందుకో కొంచెం నర్వస్గా ఉంది. గట్టి పట్టుకోరా ఫోన్, 2 లక్షలు రా. ఇక్కడ ఎందుకో మా వారు ఫీల్ అయ్యే ఫోబియా నా మీద ఇంపాక్ట్ అయింది అనిపించింది. భయం అవుతుందా నీకేమి? ప్రమాదశాతం ఏదైనా జరిగింది అనుకోండి, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది కదా. భయం ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్, ఊగా అట్లా భయం అవుతుంది. రియల్ భయం వేయట్లేదా? అట్లా భయం అవుతాను. రియల్ భయం వేయట్లేదా? అట్లా భయం అవుతాను. అమ్మో లోపల ఇట్లా ప్రాణం ఇట్లా ఇట్లా. ఓయమ్మా ఏం భయం? సో ఇప్పుడైతే మనం స్కేరీ హౌస్లోకి వెళ్ళిపోతున్నాము. నాకైతే భయం అవుతుందమ్మా. ఎట్లుంటుందో ఎప్పుడో చిన్నప్పుడు చూసినా మధుపా. మహేష్ నువ్వే ముందు పో మహేష్, నాకు నిజం భయం వేస్తుంది. మహేష్ మహేష్ నాకు భయం వేస్తుంది. మహేష్ ఏంద్ర నిజంగా భయం అవుతుంది నాకు. ఒంటికన్నా రాక్షసుడా?
ఏ ఉండు మహేష్. ఓయమ్మ నిద్రపోతామా రాత్రి. అమ్మో అక్కడ చూడు మహేష్. సడన్గా ఆ బొమ్మను చూసి భయపడ్డాను కదా, అందుకోసమే ఇక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఊహించుకొని భయపడిపోయాను. సో మన భయమే మనకు చాలా అధైర్యాన్ని పెంచుతుంది. అందుకనే ఇప్పటి నుంచి మనం ధైర్యంగా ఉండాలనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మహేష్ నేను మహేష్ మహేష్ నేను కొడతా చూడు నేను. రేయ్ ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ వెళ్ళిపోరా జరుగురా రేయ్. వాడు అట్లా వస్తుంటే భయం వేసిందిరా. అన్ని రైడ్స్ కన్నా నాకు ఇష్టమైన రైడ్ కొలంబస్ రైడ్. లాస్ట్ సీట్లో కూర్చోవాలనేది నా డ్రీమ్. ఆ రైడ్ 4 yearsగా నాకు తీరలేదు, బట్ ఈ ఇయర్ నాకు నా కోరిక నెరవేరింది. ఇక్కడ మనల్ని కొందరు గుర్తుపట్టారు, సో హాయ్ చెప్తూ ఉన్నారు. ఎంజాయ్డ్ ఎ లాట్. గుండె ప్రాణం గాల్లోకి పోయినట్టు అనిపించింది. హాయ్ స్వీట్. ఈ పొటాటో స్ప్రింగ్ తిని కొంచెం ఎనర్జీ తెచ్చుకొని బ్రేక్ డాన్స్ అయితే ఎక్కాము. చాలా ఎంజాయ్ చేసాం దీంట్లో కూడా. ఇంటికి వచ్చాక 2 days వరకు బాడీ పెయిన్స్ తగ్గలేదు, ఎందుకంటే మిక్సీలో వేసి తిప్పినట్టు ఉన్నింది కదా, సో అందుకు. కనిపిస్తుందా? ఓకే హాయ్. ఆ స్కేరీ హౌస్ లో భయపడిన దానికన్నా ఇంకా డబుల్గా ఇక్కడ భయపడిపోయాను అసలు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి.
అండ్ అలాగే ఆల్ అనే ఆప్షన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి సో దట్ మా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. చాలా బాగుంది, భయం వేసింది అసలు. బాయ్ బాయ్.